రైతు సోదరులకి నమస్కారం. వెల్కమ్ టు డివిఎస్ ఫార్మర్ ఛానల్. ఈరోజు మనం వరి పంటలో ఈ సల్ఫర్ గంధకం యొక్క దుష్ప్రభావం గురించి తెలుసుకుందాం. అయితే మనకి వరి పైరులో పంట మధ్యకాలంలో గుంపులుగా బాగా ఎదిగిన మొక్కలు కూడా పసుపు వర్ణంలోకి మారిపోతూ ఉంటాయి. ఇలా గుంపులుగా మనకి పసుపు వర్ణంలోకి మారిపోతుంటే చాలామంది రైతులు ఈ సుడిదోమ వలన కానివ్వండి, లేదా ఈ బ్యాక్టీరియల్ ఎండు తెగులు తీవ్రత ఎక్కువ అవడం వల్ల కానివ్వండి, ఈ రెండు ఆశించడం వలన ఇటువంటి లక్షణం కనిపిస్తుంది అని ఈ సుడి తెగులు నివారించడానికి, ఈ దోమపోటు నివారించడానికి వాటి మందులను, లేదా ఈ బ్యాక్టీరియల్ ఎండు తెగులు నివారించడానికి ఆ ఫంగిసైడ్స్ ఏదైతే శిలీంద్రనాశనం వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మన పంటలో ఈ గుంపులుగా మనకి ఈ సల్ఫర్ దుష్ప్రభావం వలన కూడా సంభవిస్తుంది. వీటిని ఏ విధంగా గుర్తించాలి అంటే, మనకి ఈ ఏదైతే ఈ దోమపోటు ఆశించడం వలన మనకి గుంపులుగా మొక్కలు చనిపోతున్నాయి, మొక్కలు పసుపు వర్ణంలోకి మారుతున్నాయి అంటే మనకి మొక్క యొక్క మొదళ్ళ దగ్గర వీటి దోమలు అనేవి కనిపిస్తాయి, లేదా మనకి నీటి పైన కూడా ఈ దోమలు అనేవి తేలియాడుతూ కనిపిస్తాయి. ఈ విధంగా ఆ పురుగు ఒకవేళ కనిపించిందంటే దోమపోటు వలన మనకి గుంపులుగా చనిపోతున్నాయని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ బ్యాక్టీరియా ఎండు తెగులు ఆశించడం వలన మనకి గుంపులుగా చనిపోతున్నాయి అంటే మనం ఆకులను గమనించినట్లయితే మనకి సూర్యరశ్మి సమయంలో మనకి ఆకుల పైన పసుపు రంగులో మెరుస్తున్నటువంటి ఈ ఏదైతే జిగట పదార్థం లాంటి ఉండలుగా కనిపిస్తూ ఉంటాయి. అదే మనం బ్యాక్టీరియా ఊజ్ అని అంటాం. అది కనిపిస్తే అది బ్యాక్టీరియల్ ఎండు తెగులు వలన ఆశించిందని గుర్తించాలి. అయితే ఈ రెండు కనిపించలేదు, పురుగులు కనిపించలేదు, ఈ బ్యాక్టీరియా యొక్క కణాలు కనిపించలేదు అన్నప్పుడు మనకి ఈ సల్ఫర్ దుష్ప్రభావం వలన ఈ సమస్య అనేది జరుగుతుంది అని మనం గుర్తించాలి. ఈ సల్ఫర్ దుష్ప్రభావం కలిగినప్పుడు మన భూమి ఏ విధంగా కనిపిస్తుంది, మన పంట ఏ విధంగా కనిపిస్తుంది అంటే మనం ఈ సమస్య ఉన్న భూమి చాలా మెత్తగా తయారవుతుంది. మనం నడుస్తున్నప్పుడు మన కాలు కూడా చాలా లోతుకి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మనం నడుస్తున్నప్పుడు ఆ భూమిలో ఉన్న ఏదైతే అనేది బుడగల రూపంలో బయటికి వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఆ పొలం నుంచి కూడా దుర్గంధపు వాసన అనేది వస్తుంది. అయితే ఆ ఏదైతే మొక్క ఉందో ఈ సమస్య భూమిలో ఉన్న మొక్కలని మనం వేర్లతో సహా పీకినప్పుడు కుళ్ళిన కోడిగుడ్డు వాసన అనేది వస్తుంది. అదేవిధంగా వాటి వేర్లను చూస్తే మనకి నల్లగా తయారైపోయి కుళ్ళిపోయినట్టు ఉంటాయి. ఈ తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ మనకి మొక్కలన్నీ కూడా చనిపోయే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ సమస్య మరి ఏ ప్రాంతాలలో ఏ విధంగా ఎందుకు వస్తుంది అని చూసుకున్నట్లయితే మనకి ఈ వరి పంట అనేది నీటి ముంపులో ఉన్నప్పుడు, లేదా మనకి కావాల్సినంత మేరకు ఆ మొక్కలకి గాలి తగలనప్పుడు, నేలలో రసాయన చర్యలు అంటే ఏదైతే ఇనుము ఉందో ఇనుములో మార్పు రావడం, అదేవిధంగా బరువు నేలల్లో మనకి చాలా కాలం నుంచి కూడా ఈ కాంప్లెక్స్ ఏదైతే గంధకం కలిగి ఉన్న కాంప్లెక్స్ ఎరువులను వాడడం వల్ల కూడా ఈ సల్ఫర్ దుష్ప్రభావం అనేది సంభవించే అవకాశాలనే ఉన్నాయి. అదేవిధంగా మనం సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ చెరువుల కింద, నీటి ప్రాంతాల కింద, నీటి ముంపు లేదా నీటి పారుదల ప్రాంతాల కింద చూసుకున్నట్లయితే ఆ భూముల్లో కూడా ఈ సల్ఫర్ దుష్ప్రభావం వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకి మొక్కలన్నీ కూడా గుంపులుగా పసువర్ణంలోకి మారి దీని తీవ్రత అయినప్పుడు మొక్కలు చనిపోయే అవకాశం అనేది ఉంటుంది. అయితే మరి దీనిని ఏ విధంగా నివారించుకోవాలి అని చూసుకున్నట్లయితే మన పంట ఈ సమస్య ఉంది అన్న ప్రాంతాలలో మనం భూమిని ఏదైతే మడి తయారు చేసుకోక ముందే 1 లేదా 2 బండ్లో ఎర్రమట్టిని తోలి ఆ భూమిలో బాగా కళ్ళేదున్ని ఆరబెట్టాలి. ఆ తర్వాత భూమిని బాగా ఎత్తుగా చేసి అందులో మనం పంటలు పండించుకున్నట్లయితే ఈ సమస్య లేకుండా అరికట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఆల్రెడీ పంట వేసిన తర్వాతకి, మొక్కలు అన్ని నాటుకున్న తర్వాతకి ఈ సమస్య మనకి ఎదురైతే మరి ఏ విధంగా నివారించుకోవాలి అంటే మనకి మొక్కలకి తగినంత గాలి తగిలే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా మురుగు నీటిని ఎప్పటికప్పుడు తీసి మళ్ళీ నీళ్లు పెడుతూ ఉండాలి. దీంతో పాటు మనకి సన్నగా నెర్రలు ఇచ్చేలాగా పంటను మనం ఆరబెట్టాలి. ఆ తర్వాతకి అడపదడప మనం నీటిని అందిస్తూ ఉండాలి. దీనివలన మనకి ఈ సల్ఫర్ దుష్ప్రభావం అనేది కొంతవరకు తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా అమ్మోనియం సల్ఫేట్ ఏదైతే నత్రజని ఎరువులు ఉంటాయో వాటిని మనం వాడడం ఆపేయాలి. దీనివలన మనకి
ఈ ద్వారా కూడా అంటే ఈ సల్ఫర్ కూడా మన భూమిలో ఎక్కువ మోతాదులో అయిపోయి ఇటువంటి దుష్ప్రభావాలు ఎదురై మన పంట నష్టానికి దారితీస్తున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా మన పంటలు అసలు ఏ సమస్య వలన మన పంట ఈ విధంగా అవుతుంది, పసుపచ్చగా అవుతుంది అంటే దానికి ఏది కారణం, పోషకధాతు లోపం వలన, లేదా పురుగు ఆశించడం వలన, లేదంటే ఏదైనా మూలకం యొక్క అధిక మోతాదు ఉండడం వలన జరుగుతుందా అనేది పూర్తిగా మనం గుర్తించాలి, గమనించాలి. ఆ తర్వాతనే మనం దానిపై యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మనకి పెట్టుబడి ఖర్చు తగ్గిపోతుంది, దాన్ని సమర్థవంతంగా అరికట్టుకోగలం, అదేవిధంగా మనకి ఆరోగ్యవంతమైన పంటను కూడా పండించగలం. ఈ విధంగా నేను చెప్పిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రైతు సోదరులకి ధన్యవాదాలు.